కాశీలో రోడ్లు ఎలా ఉంటాయి? ఇంకా నేను గుడికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం వారం రోజుల తర్వాత ఫోన్ బయటికి తీసుకొని వచ్చా. ఇప్పుడు చూపిస్తున్నవి అన్ని స్నాక్స్ ట్రైన్లోకి తీసుకోవచ్చు. పల్లీలు, మురమరాలు, అటుకులు అలాంటి ఏ స్నాక్స్ కావాలన్నా ఇలా ప్యాకెట్లలో మనకి పార్సిల్ చేసి ఇస్తారు. ఇంకా ఫ్రూట్స్ అయితే 2 రకాల వాటర్ మిలన్స్ చూపించాను. ఇంకా కూరగాయలు మరి కాశీలో ఎలా ఉంటాయో చూసేసేయండి. మరి వంకాయలు, రౌండ్ సొరకాయ, పొడుగు సొరకాయ, క్యారెట్, క్యాబేజు, దొండకాయ, తోటకూర. ఇక వంకాయలు అయితే ఇక చూడండి, మీకు నేతి బీరకాయలు 365 days ఉంటాయని చూపించడం కోసం ఈ వ్లాగ్ అయితే తీశాను. క్యాప్సికమ్ ఉంది, మామిడికాయలు ఉన్నాయి, ములక్కాడలు కూడా ఉన్నాయి. అన్నీ రీజనబుల్ రేట్కే ఉన్నాయి. ఇక్కడ నల్ల మట్టిగా ఉంటుంది కదా, అందుకనే పంట అయితే చాలా బాగుంటుంది. ఇంకా వంకాయలు అయితే చాలా బాగుంటాయి కాల్చుకొని తినడానికి. ఉప్పు కారం వేసిగా ములక్కాడలు, మామిడికాయ, ఇంకా పర్వాల్ అనే ఒక కూరగాయ కూడా ఉంటుంది. బూడిది గుమ్మడికాయ, వాటర్ మిలాను, 2 రకాల గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇంకా పక్కనే దేవుడి కోసం మనం అస్సలు బంతిపూలు వాడం కదా దేవుడి కోసము. ఇక్కడ అన్ని బంతిపూలు ఎక్కువగా ఉంటాయి. కానీ రోడ్డు మీద కుక్కలు కానీ, ఆవులు కానీ, ఇంకా దేవుడి గుళ్ళో అయితే చెప్పనక్కర్లే. బెనారస్ శారీస్ కూడా ఉంటాయి. తెలియని వాళ్ళు మటుకు బెనారస్ షాపింగ్ చేయకండి, పిలుస్తూనే ఉంటారు. కుక్కలు, ఆవులు, బండ్లు అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఏ గుడికి వెళ్తున్నాను అని అంటే, ముందుగా ఇక్కడ చింతామణి గణపతి ఉంటాడు. ఇప్పుడు మేము చూపిస్తున్నది పనసకాయలు అలా ముక్కలు చేసి అమ్ముతూ ఉంటారు. అందుకని చూపించాలనిపించింది, చూపించాను. ఇదే చింతామణి గణపతి. ఎవరైనా కాశీ వచ్చిన వాళ్ళు చింతామణి గణపతిని దర్శనం చేసుకోండి, చాలా మంచిది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. మరి ఇంకా నేను తర్వాత కేదార్ఘాట్ దగ్గర కేదార్నాథుడు ఉంటాడు, ఆ దర్శనం కోసం ఇక్కడి నుంచి వెళ్తాను. ఆ పక్కనే మోక్షలక్ష్మి గుడి ఉంది. కాశీ మొత్తం కూడా నడుచుకుంటూ తిరగడం, ఎక్కడ చూసినా శివలింగాలు. కేదార్ఘాట్లో స్నానం చేసి పైకెక్కితే శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఆ పక్కనే మోక్షలక్ష్మి టెంపుల్ ఉంది, పక్కనే చింతామణి గణపతి. ఇక్కడ చూపిస్తున్నది ఇప్పుడు కేదార్ఘాట్లో మళ్ళీ శివుణ్ణి కూడా మీకు చూపించాను. లోపల ఇలాగే ఉంటాడు. ఫస్ట్ టైం నేను కాశీ వచ్చిన తర్వాత ఇవాళ బయటికి ఫోన్ తీసుకొని వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇదే ఫస్ట్ టైం. అన్ని క్లిప్పింగ్స్ చూపించాను. పాలు, స్వీట్స్, పెరుగు, లస్సీ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా మళ్ళీ గుడి నుంచి వచ్చేసి షష్ఠిపూర్తికి అటెండ్ అయ్యి ఇంకా రూమ్కి అయితే వచ్చాను. ఇంకా టిఫిన్ ఏం చేయబుద్ధి కావట్లేదు. బాయ్, మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.